నాణ్యము కంటే కూడా నీవే నా దృష్టికి విలువైన వ్యక్తివి అనేటువంటి ఒక ప్రత్యేకమైన సమర్పణ నీ జీవితంలో నీవు కలిగి ఉండవలసి ఉన్నది. ఎందుకంటే నీవు నేను మనందరము కూడా ఆయన చేతుల ద్వారా నిర్మించబడి ఉన్నాము, ఆయన ఏర్పాట్లో ఉన్నాము. కనుక ఆయన ఆజ్ఞలను మనము నేర్చుకున్నట్లు, ఆయన ఆజ్ఞలను మనము కైకొనున్నట్లు అనుదినము మన ఆత్మీయతను దేవునికి ఇష్టముగా మలుచుకోవాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అలాగే దేవుడు మనకు ఎందుకు శ్రమలను ఇస్తాడో ఒక్కసారి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకు దేవుడు మనకు శ్రమలను ఇస్తాడు? నేను నిన్ను అమ్మా నేను నిన్ను పుటము వేసి తిని అమ్మా వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తము అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడని ఎడల నా మహిమనైతే నేను ఎవరికి ఇవ్వను, నేను ఇచ్చేవాడును కాను. ఇక్కడ మనమేం గమనిస్తున్నాం? ప్రియులారా, దేవుడే మనలను శిక్షిస్తాడు, దేవుడే మనలను ఆశీర్వదిస్తాడు. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అనుభవించున్నట్టు, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. ఏమన్నాడు ఇక్కడ? నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. నేను నిన్ను పరీక్షిస్తాను, తర్వాత